శ్రీశైలం ఎప్పటికీ నంద్యాల జిల్లాలోనే ఉంటుందన్నారు మంత్రి ఫరూక్. మార్కాపురంలో శ్రీశైలం విలీనమవుతుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అది ఎప్పటికీ జరిగే పని కానే కాదన్నారు. శ్రీశైలంను నంద్యాల జిల్లాలోనే ఉండేలా చూడాలని టీడీపీ నేతలు, ప్రజా సంఘాల నేతలు మంత్రి ఫరూక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఫరూక్, ప్రజాభిప్రాయం అనుగుణంగానే జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు మంత్రుల కమిటీని వేశారని అన్నారు. నవోన్నత నిలయమైన నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం ఉండాలా. అనాదిగా శ్రీశైలం మన రాయలసీమలో ఉంది కదా. రాయలసీమ నుంచి విడిదిస్తామని ఎవరు చెప్పారు మనకు? మా దగ్గర ఏం న్యూస్ లేదు. మార్కాపురం జిల్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మార్కాపురం పోయినప్పుడు జిల్లా మార్కాపురం చేస్తామని 4-5 కాన్స్టిట్యూన్స్ కలిపి ఒక జిల్లా కేంద్రం చేయాలని ఒక ఆలోచన ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరికి కానీ పేపర్ చదివితే కానీ జిల్లా రీఆర్గనైజేషన్స్ వేరే, ఇది వేరే. దీనికి సంబంధంలో రీఆర్గనైజేషన్ అన్ని మొత్తం రాష్ట్రం నుండి జిల్లాలను మారుస్తారని చెప్పి ఎవరు చెప్పారు మీకు?